డిసిప్లిన్గా ఉంటారు. సండే ఏదైతే నేర్చుకుంటున్నారో అలాగే ఇక్కడ చక్కగా మీరు ప్లే చేయాలి. పిల్లలు చెప్పిన సండే చక్కగా డిసిప్లిన్ నేర్చుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు బయటపడతారు. జాగ్రత్తగా పడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు ఎవరో అడ్మిషన్ నిర్దేశం ఎమోషన్ అన్నీ కూడా అక్కడే కూర్చోండి. అట్లాగే కళ్ళలో చూసుకోవాలి. మీరు కూడా పిల్లలు అన్ని పిల్లలందరూ డివైడ్ చేస్తే, ఎందుకంటే పిల్లలందరూ చాలా కూర్చోబెట్టాలనుకోండి అంటే మాట్లాడతారు. ఇక నిదానంగా మీరు కూడా శ్రవంతి అని కీర్తన కూడా కొంచెం కీర్తన ఉంటుంది. అది మీ ఇష్టం. ఇద్దరు ఒకటి నుండి ఒకళ్ళకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీక్ చూస్తారు కదా. ఇదంతా మనం ఏం చేసినా మెయిన్ వాళ్ళు ఏం చేసినప్పుడు ఒకటే థీమ్ ఏంటంటే సార్, అందరూ చక్కగా వాక్యం వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుడు చక్కగా మీరు వెళ్ళాలని ఉద్దేశం తప్ప దీంట్లో ఏం లేదు. నా భయం ఏంటంటే ఎక్కడన్నా డైవర్ట్ అయిపోతారేమో. డైవర్ట్ అంటే ఏం లేదు. దేవుడు చక్కగా మనం కరెక్ట్గా ఉన్నాం, మన పక్కన ప్రార్థించారు అంటే మనం ఏమైపోతాం, చేంజ్ అయిపోతాం. అట్లాంటి రోజులు ఉంటుంది. అందుకని ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ చాలా బాగుంటుంది. డిసిప్లిన్ మన ప్రభువులో ఎంత ఎదుగుతున్నామో దేని మీద ఆధారపడుతుందంటే కేవలం డిసిప్లిన్. ఈ పిల్లలు చక్కగా సండే స్కూల్ చక్కగా పాడుతున్నారు, చక్కగా వాక్యాలు చెప్తున్నారు, చక్కగా అధ్యాయాలు చెప్తున్నారు, వాళ్ళ సాంగ్స్ యాక్షన్ సాంగ్స్ పాడుతున్నారు, మంచి స్కిట్ వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ ఎత్తుకి ఎత్తు ఏంటో తెలుసా, ఎత్తుకి పై ఎత్తు డిసిప్లిన్గా ఉంటారు. అసలు మెయిన్ స్టేజ్ లేకపోతే కష్టం కదా. మెయిన్ పునాది లేకపోతే స్టేజ్ ఉన్న ఉపయోగం. అందుకని మనం జాగ్రత్తగా అప్పుడు గురించి అనవసరం అనుకోవాలి. పక్కన వాళ్ళు ఎలా ఉన్నా సరే మిగతా సమాచారం ఉంటాయి కదా, మరి వాళ్ళు ఇలా అన్నా ఉంటారు కొంతమంది మీరు అది చెప్తారు. అయినా కానీ మనకు అనవసరం వాళ్ళ గురించి. మన లేకుండా ఉందే ఎవరి లేక మనం జాగ్రత్తగా. మరి అదే మనకు తెలిసిపోతే చక్కగా ఎదుగుతున్నారంటే చూస్తాం సార్. దేవుడి ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం మనం ప్రారంభించుకుంటాం. ఎక్కడ వాళ్ళని కల్పిసుకొని యథావిధిగా మన దర్శకుడు ప్రార్థన చేస్తాం. మొత్తంగా మనందరం జాగ్రత్తగా ప్రార్థన చేయగలుగుతాం. సాయంకాలం
ఇప్పటివరకు 45 నుంచి 50 వచనాలు మనం చదువుకున్నాం. అడిగి కూడా చెప్పండి. అడిగిన మొత్తం ఎన్ని వచనాలు శృతి అడిగి కూడా చెప్పండి. మిగతా వర్షం చూసుకోండి. మొత్తం ఎన్ని వచనాలు నేను మన చదివినట్లు. తర్వాత కీర్తన 7 వచనాలు చక్కగా చూసుకోవాలి. వాక్యం ఎన్ని వచనాలు లెక్క పెట్టుకోవాలి. పిల్లలు కూడా లెక్క చెప్పారు. మొత్తం ఎన్ని వచనాలు? 7 వచనాలు. 7 వచనాలు. దేవుని చెప్తే 7 విషయాలు మీకు చెప్తాను రోజు. మొత్తం వచనాలు 7, చెప్పే విషయాలు కూడా 7. జాగ్రత్తగా ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఒక పరీక్ష రాస్తారు. ఉదాహరణకి రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ వస్తుంది. అందరూ వినండి పాట. ఇంగ్లీష్ రేపు ఎగ్జామ్. మీరు సంవత్సరం అంతా సబ్జెక్ట్ గురించి చదివారు. సంవత్సరం అంతా చదివారు. ఇంగ్లీష్ టోటల్ సిలబస్ మొత్తం అన్నమాట. ఇంగ్లీష్లో మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. 12 చాప్టర్లు ఉన్నాయి. ఆ 12 చాప్టర్లు మొత్తం మీద పెడతారు చివరి ఎగ్జామ్ అంటే. ఈ 12 చాప్టర్లని 2 చాప్టర్లు విడగొట్టుకున్నాను. క్లాస్లో చెప్పారు, అన్నీ చెప్పేసారు. అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్ అయిపోతారు. రేపు ఎగ్జామ్ ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ రేపు 9కి ఎగ్జామ్. మార్నింగ్ మార్నింగ్ 9కి వెళ్తున్నారు. అప్పుడు ఎవరు నాలంటే మీ దగ్గరికి వచ్చి శ్రవంతిని అంటారు. శ్రవంతి రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, 100 మార్క్స్కి ఎన్ని వస్తాయి అనుకుంటావు అని అడిగాను. అప్పుడు తను ఏమంటే తెలుసా, 100కి 100 రావాలి అన్నట్టుగానే ప్రిపేర్ అయ్యేది కదా. ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు పాస్ అయితే చాలే అనేవాళ్ళు ఎవరో చదువున్నాడు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా, ఏమో 1 మార్క్స్ చాలు, మిగతా వదిలేస్తారు. 100 మార్కులు రావాలి అని కాన్ఫిడెంట్తో కొంతమంది వెళ్తారు. ఇప్పుడు నేనేమంటాను తెలుసా, మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు మీరు కూడా కాన్ఫిడెంట్తో రావాలి తెలుసా. ఈరోజు ప్రభువుని చక్కగా ఏం చేయాలి చెప్పండి. దేవుడు మీరు ఆరాధన చేసినప్పుడు దేవుడు కనుక మీ పేపర్ను వాల్యూ చేస్తే ఆరాధనలో ఈరోజు ఆరాధనలో 100కి నీకు ఎన్ని మార్కులు రావాలనుకున్నావు? 100కి నీకు ఎన్ని మార్కులు రావాలి? దేవుడు వేస్తానంటాడు. పాస్ అయితే చాలా అనుకుంటారు కూడా. అందుకే నాకు చెప్తున్నాను, 100 మార్కులు వచ్చేటట్టుగా మీరు వినాలి. 100 మార్కులు రావాలంటే సార్ చెప్పేటప్పుడు ఎలా వినాలి చెప్పండి. కాలేజీకి ఎలా వెళ్ళాలి చెప్పండి. ఇంకా ముందుగా ప్రిపేర్ ఎలా అవ్వాలి? మామూలు కాదమ్మా. 100 మార్కులు వచ్చే లెక్క వేరుగా ఉంది. అసలు వేరే అప్లికేషన్ కాదు, వేరే మైండ్ ఎవరు అసలు మన మైండ్. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఎమోషనల్ డిప్రెషన్ చిన్న పిల్లలు అప్పుడప్పుడు కొంచెం మినహాయిస్తారు. అట్లా అని చెప్పేసి మనం గొడవ చేస్తే అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. జాగ్రత్తగా మీ పెద్దలు మీరు జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకు ఇదంతా అంటే అసలు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా ఒకసారి క్లాస్ చెప్తుంటే క్లాస్లో ఒక అబ్బాయి ఏం చేశాడు తెలుసా, అబ్బాయి వెంటనే తిరిగి మాట్లాడాడు. అప్పుడు సార్ బోర్డు మీద రాసి తెలుగు విషయం చెప్తున్నాను తీయని కంపెనీలో అంటే బోర్డు మీద ఈరోజు ఏంటంటే డస్టర్ ట్యాప్ తీసుకుంటారు ఇలా. అప్పటికి ఒకసారి చూశాడు, ఇట్లా ఒకసారి మాట్లాడాడు. మళ్ళీ తెలుగుగా అబ్బాయి అడుగుతున్నాడు. ఆ డస్టర్ ఇసిరేసాడు. కరెక్ట్ ఇక్కడ తగిలిందన్నమాట. టక్ అని పోయింది. బాగా వెయిట్ చేశాడు. ఏమన్నా వెంటనే బయట తీసుకెళ్ళిపోయారు. తన పేరెంట్స్ అందరూ వచ్చేసారు. ఏంటి సార్ అంటే అదేం చేశాడు కనుక్కున్నాను. బాగా తర్జన భర్తలు పడిన తర్వాత వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆ అబ్బాయిదే తప్పన్నారు. వాళ్ళు ఆ అబ్బాయిదే తప్పన్నారు. సార్ తప్పనలా. ఏంటి అలా ఉంటాడంటే మా కాలేజీలో మా స్కూల్లో డిసిప్లిన్ ఉంటుందండి, దానికి సంబంధిస్తూ మీరు జాయిన్ అయ్యారు. అట్లాంటి స్కూల్స్కి ఎవరైనా జాయిన్ చేస్తారమ్మా అని దేవుడు మనకంతా ఈనేసుకు దొరుకుతున్నాడు. మనం మాట్లాడుకున్న దేవుడు ఏమంటూ, మనం వాటికి బయటకు వెళ్ళిన ఏమంటూ, అది నిజమే కదా. అన్న దేవుడు మనం చిత్రీకరణ చేస్తాము. మనం ఆరాధనకు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన మాధుర్య వయసు మాధుర్య వెళ్ళిపోతుంది, వాసి వాటి వెళ్ళిపోతుంది అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే దేవుడు ఏమనలేదు కదా. అంతేనా మన దేవుడు ఎవరో తెలుసా, మీలో కొంచెం కూడా ఆయనలో కొంచెం కూడా లేదా చేయగలరు తెలుసా, అంత పర్ఫెక్ట్. కానీ ఎందుకు తెలుసు ఆయన మనం చెప్పిన మిస్టేక్ చేసిన ఆయన ఎంతో సహిస్తాం. మీరు తిరిగారనుకోండి, మీరు మాట్లాడితే ఆయన మీ మీద టెస్ట్ చేసాడు, కానీ మీ గురించి బాధపడతాడు, దుఃఖపడతాడు. అరే నిజంగా నిర్దోషం ఏంటి, వాక్యం తెలుసుకున్నారు, మంచిగా చెప్తున్నారు, మరి వాడు చూడు నిజంగా ఇలా ఉంటారని చెప్పేసి ఆయన చాలా బాధపడతాడు. నిజం చెప్పండి, యేసుప్రభుని మీరు బాధపడతారా? పిల్లలు చెప్పండి, యేసుప్రభు బాధపడతారా? బాధపడతారు. పిల్లలు చెప్పండి అన్న. రేహా రియా శ్రవంతి కీర్తన అంటే ఓపెన్ అమ్మ కల్లా ఓపెన్. తర్వాత మాధుర్య వాసం మాట్లాడతారు యేసుప్రభుని. తర్వాత శృతి
నిర్దేశం ఏనోషం బాధ పెడతారా? మరి బాధ పెట్టకుండా ఉండాలంటే నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఒకే బిర్లా కూర్చోవాలి. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎంతమంది నేను అబ్జర్వ్ చేస్తాను ఉంటాను. రేపు 31st నైట్, December 31st నైట్కి నేను ఆల్రెడీ పేరు కూడా రాసుకుంటాను. ఎవరు చక్కగా మాట్లాడుతున్నారు సండే స్కూల్ అప్పుడు నేను అప్పుడప్పుడు కెమెరా కూడా చూస్తున్నాను. మాధుర్య వాసు బాగా చాలా మార్కులు తక్కువ వచ్చినాం మీకు బాగా, మీకు మార్కులు డౌన్ బాగా. నేను బయటకు వెళ్తా ఉంటే మీరు పైకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు ఏ విధంగా తిరుగుతున్నారు, ఏ విధంగా గర్భం తిరుగుతున్నారు అన్ని నోటే. మధ్యలో 4 ఎంతకలు కూడా తీశాను. మాకు చాలా తగ్గింది. మరి ఎట్లా కలిసి 1 నెల టైం ఉంది. క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మీరు కింద కానీ పై కానీ ఎక్కడైనా సరే అన్ని నోటెడ్ అయిపోతాయి మొత్తం క్లియర్గా. ఎవరైతే డిసిప్లిన్ ఉంటారో అన్ని మార్కులు పడుతున్నాయి అనమాట. వాళ్ళకి మాత్రం నిజంగా మామూలు ప్రైజ్ కాదు, వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తారు. చిన్న పాయింట్ ఎప్పుడంటే 31st నైట్ అనమాట. వాళ్ళకి 31 రాత్రి మీరు వస్తారు కాబట్టి చక్కగా అప్పుడు ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుని రాసుకుంటాను. ఇది పేరు ఇంకా మిగతా ప్రైజ్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇది మీ ఇష్టం, మీకు మీరు ఎలా ఉంటే అలా ఉన్నట్టే. ఇప్పుడు మనం మార్క్స్ వార్త 6వ అధ్యాయం 45 నుంచి 50 వచనాలు, మొత్తం 7 విషయాలు, 7 వచనాలు, 7 విషయాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈరోజు ఆరాధన కొరకు ఆయన ఏమై ఉన్నాడు అనే విషయం 7 చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ 45 వచనం చదవండి ఒకసారి. అది ఇప్పుడు ఈ ప్యాసేజ్కి చిన్న టైటిల్ పెట్టుకున్నాను, చిన్న టైటిల్ అనమాట. ఆ టైటిల్ ఏంటి తెలుసా? ఇలా రాసుకుంటాం. ఫస్ట్ పాయింట్ టైటిల్ అనమాట, పాయింట్ కాదు. ఇంకా ఫస్ట్ ఏంటంటే నీ భయము డాష్ దేవుని విజయం. ఈరోజు నేను చిన్న టైటిల్ అనమాట, నీ భయం డాష్ దేవుని విజయం. అలవాట్లు పొరపాటుగా నేను ఈ మాట పెడతాను అనుకున్నాను. మీరు ఏంటో తెలుసా? నీ భయము డాష్ నీ విజయం అని పెడతానేమో అనుకున్నారు కదా. అన్నారు ఎవరన్నా? అంత ఆలోచన మీకు చూడలేదు. కానీ అలా పెడితే నేను నిజం చెప్పాలంటే ఫాల్స్ ప్రాబ్లం అంటే అర్థం ఏంటంటే నేను మీకు బాగా బోధించినట్టు కాదన్నమాట. అందుకే సమయస్ఫూర్తి ఉండాలి చాలా. నీ భయం నీది, కానీ విజయం మాత్రం ఎవరు చెప్పండి? నీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన ముఖాలు విజయం పొందేయమ్మా, భయపడే ముఖాలే కానీ విజయం పొందేయా? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే నేను చిన్న టైటిల్ పెట్టుకున్నా. టైటిల్ పేరేంటమ్మా? స్రవంతి నీ భయము. అప్పుడు తను చెప్పుకునేటప్పుడు నువ్వు చెప్పమంటే స్రవంతి ఏం చెప్పు తెలుసా? ఎలా చెప్పాలి? నా భయము దేవుని విజయం. మీరు మాట్లాడేటప్పుడు అలా మాట్లాడాలి. నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఎలా చెప్తున్నాను? నీ భయము డాష్ దేవుని విజయం. మన భయాల మీద దేవుడు ఎంత గొప్ప విజయం ఇస్తాడో ఈరోజు 7 విషయాలు మీకు చెప్తాను. క్లుప్తంగా జాగ్రత్త మీద ప్రభుని ఆరాధించేదిగా. దీంట్లో మొదటి పాయింట్ ఆల్రెడీ చదివేసింది స్రవంతి 45 వచ్చింది. దీనికి ఏం పెట్టారంటే చిన్న పాయింట్ పేరు పెట్టారంటే తెలుసా? దేవుడు పరీక్షించువాడు. మొదటి పాయింట్ దేవుడు ఎవరు? పరీక్షించువాడు. ఫస్ట్ పాయింట్ 45 వచ్చడానికి నేను పేరేంటంటే 45 వచ్చడానికి పరీక్షించువాడు. దేవుడు అంటమ్మా చాలాసార్లు మనం పరీక్ష పెడతాడంట. తెలుసా మీకు ఈ విషయం? ఎవరికి తగిన పరీక్షలు వాళ్ళకేనా? ఎవరికి తగిన వాళ్ళే. సీనుకు తగిన టెస్ట్ సీనుకు ఉంటాయి, ధనలక్ష్మకు తగిన ధనలక్ష్మకు ఉంటాయి, తర్వాత నిర్దేశం తగిన నిర్దేశం ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. పిల్లలు కాబట్టి తెలియదు వాళ్ళు. ఎంత చెట్టుకు అంత గాలి. అట్లాగే ఎవరికి ఏ క్లాస్ వాళ్ళ అసలు చూడండి, ఎల్కేజీ నుంచి క్లాసు స్టార్ట్ అవుతుంది. నర్సరీ ప్రీ నర్సరీ, ఎల్కేజీ యూకేజీ, ఇలా ప్రతి క్లాసులో పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఎల్కేజీ వాళ్ళకి ఎట్లాంటి పరీక్షలు ఉంటాయి? ఒక మాటలో చెప్పండి. అంటే ఎల్కేజీ టైంలోనే ఉంటాయి. 5th క్లాస్కి ఏ పరీక్షలు ఉంటాయి? 5th క్లాస్ టైంలోనే. 10th క్లాస్ వాళ్ళకి ఏ పరీక్షలు ఉంటాయి? 10th క్లాస్. ఎవరికి వాడే. ఇక్కడ మీరు డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ మామూలుగా అందరికీ పరీక్షలు, కానీ ఖచ్చితంగా పరీక్ష మాత్రం రాస్తారు. దేవుడు పరీక్షిస్తాడు. మన దేవుడు ఎవరు తెలుసు? పరీక్షించేవాడు. అందుకే మీరు భయపడకూడదు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు బాధలు వస్తాయి. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శిష్యులు తెలిసి నేను వస్తాను, నేను మీతో పాటు ఈ సముద్రం యువకటి నుంచి ఆ ఒకటికి ఒక చిన్న పడవ వేసుకుని మీరే వెళ్ళండి అని చెప్పేసి అక్కడ బైబిల్లో రాయబడి బలవంతం చేశాడు. బలవంతం అసలు ఎంత బలవంతం చేశాడంటే అక్కడ మీరు
రాయబడిన వాటిలో చూడండి, వెంటనే బలవంతం చేశాను. చూసారా? కొన్నిసార్లు పరీక్షలు మీరు ఎలా చూస్తారు? మీరు చూసేటప్పుడు పరీక్షలు ఎలా చూస్తారు చెప్పండి? అమ్మో అంటారు కదా. నిజం చెప్పండి, పరీక్షలు మీరు ఎలా చూస్తారు? చూసేటప్పుడు అమ్మో నేను వ్యత్యాసంట, అమ్మో అమ్మో అంటారా లేదా? కానీ అవి మీకు ఎంత ఉపయోగం తెలుసా? పరీక్షలు మీకు మేలు చేస్తాయా, మిమ్మల్ని పాడు చేస్తాయా? కానీ దాని మీద మమ్మల్ని భయపడతారు. సరే, ఎంత భయం వస్తుందో. అందుకే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు బలవంతం ఏం చేస్తాడంటే దేవుడు శిష్యులు పరీక్షించుకోవాలన్నాడు. ఎందుకంటే ఇన్ని క్లాసుల నుంచి పాఠాలు చెప్పాడు, చాలా పాఠాలు చెప్పాడు. అసలు ఈ పాఠాలు వెళ్ళి ఎంతలో కొన్ని పనిచేస్తున్నా లేదు చూద్దామని చెప్పేసి ఈ పాయింట్లో దేవుడు ఇది మనం ఆధారం చేసుకుంటే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఈరోజు నిజంగా మీ జీవితాల్లో ఎట్లాంటి పరీక్షలు జరుగుతున్నాయో నాకే తెలియదు. మీకు దేవుడు మాత్రం బాగా తెలుసు, మీకు దేవుడు బాగా తెలుసు. చాలా పరీక్షలు ఒకసారి నిజంగా తట్టుకోలేమో అనిపిస్తుంది, కానీ ఏం కంగారు. అందుకే ఈ చిన్న పేరు దేవుడు పరీక్షించేవాడు. కొన్నిసార్లు నేను మనం కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదు, దేవుడు చాలాసార్లు మా పరీక్షలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, మేము వాక్యం చదువుకున్నప్పుడు, ఫాస్ట్ గారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏ రిప్లై ఇవ్వట్లేదు, ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, చాలా నిశ్శబ్దంగా ఉంటున్నాడు అని డౌట్ వస్తుంది కొంతమందికి. మీరు పరీక్షించబడుతున్నప్పుడు మీరు బాగా ప్రార్థన చేస్తారు, చేయాలి కూడా ఖచ్చితంగా. పరీక్ష ముందే చేయాలి, ఎక్కడ చేస్తారు. పరీక్షలప్పుడు ప్రార్థన చేస్తారు కొంతమంది ఎక్కువగా, దేవుడు అది మనకు నేర్పించలేదు. సరే, పరీక్షలప్పుడు బాగా ప్రార్థన చేస్తారు. అయితే ఆ సమయంలో దేవుడు మీతో మాట్లాడతాడమ్మా. మ్యాథ్స్ చెప్పిన సారే న్యూజిలాండ్ ఎవరికి శ్రవంతి ఎగ్జామ్ రాస్తుంది, వాళ్ళ సారే మ్యాథ్స్ అటు ఇటు తిరుగుతున్నాడు. సార్ అని అడుగుతాడు, మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడడం? అదేంటో తెలుసా? ఎగ్జామ్ హాల్ ఏ టీచర్ మాట్లాడమ్మా, మాట్లాడాల్సినంత మాట్లాడేసాడు ముందుగా. అది ఎగ్జామ్ కాబట్టి ఎవ్వరు. అలాగే నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, దేవుడు నీతో మౌనంగా ఉంటున్నాడంటే అర్థం తెలుసా? అది పరీక్షా కాలం, అది పరీక్షా సమయం. కంగారు పడద్దు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గర రాను అని మాట్లాడతాం. అలానే నువ్వు కాదు, వేరే వాళ్ళు అంటారు. ఏదైనా సరే నీ దగ్గరికి వచ్చేదే ప్రభావ అన్నట్టుగా మనం కూర్చోవాలి. ఇక్కడ మన ప్రభుని ఆరాధించాల్సిన విషయం తెలుసా? ఒకటి, ఆయన మనం పరీక్షించేవాడు. ఎగ్జామ్ విధానం అంటే మనం పరీక్ష పెట్టే ఆయన, పరీక్ష పెట్టే ఆయన నాకు దేవుడిగా ఉన్నందుకు నేను దేవుడు ఎంత ఆరాధిస్తాను తెలుసా ఈరోజు. ఒకవేళ పరీక్షలు పెట్టేవాళ్ళు లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారు చెప్పండి? పరీక్షలు లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు? వస్తే స్థానం ఏం చెప్తారు మీరు? పరీక్షలు లేకపోతే అసలు పిల్లలు వాళ్ళలో నైపుణ్యం టాలెంట్ ఎలా బయటపడుతామా? వీళ్ళు ఎలా చదువుతారు, వాళ్ళ రిపోర్టు వీళ్ళు బాగా చదువుతున్నారు ఎలా తెలుస్తుంది మీకు? దానివల్లే కదా. కాబట్టి మిగతా దేవుడి గురించి నాకైతే తెలియదు, నిజంగా యేసుక్రీస్తు అనే దేవుడు మాత్రం ఖచ్చితంగా పరీక్షలు మాత్రం పెడతాడు. నాకు ఒక్క పరీక్షలు పెట్టలేదండి యేసుప్రభు ఇంతవరకు ఎవరైనా ఉన్నారు మీరు అలా ఉంటే ఖచ్చితంగా మీరు అసలు స్టూడెంటే కాదు, మీరు ఆయన స్టూడెంటే కాదు. ఉన్నారన్నమాట. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి చాలు. సముద్రము ధోని మధ్య ఉండను, సముద్రం మధ్య ఉండను. చాలు. ఇప్పుడు ఈ రెండో వచ్చిన రెండో పేరు తెలుసా? దేవుడు ప్రార్థన చేసేవాడు, ప్రార్థించువాడు. ఒకటి పరీక్షించువాడు, రెండు ప్రార్థించువాడు. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. మీరేమో పడవేసుకొని సముద్రంలో వెళ్తామన్నారు. వెళ్తుంటే మీకు ఏం జరుగుద్దో అంతే, ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి దాంట్లో. అందుకే దేవుడు అనుకుంటున్నాడంట వీళ్ళకి ఏమైనా జరుగుద్దో అని చెప్పేసి ముందుగా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ కోసం ముందుగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? వెంట మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, నా శిష్యులు 12 మంది సముద్రం బయలుదేరారు, మరి వాళ్ళకి ఏదైనా కష్టం ఇబ్బంది ఎదురైందేమో కాబట్టి వాళ్ళు పడిపోకూడదయ్యా. ఒకరోజు దేవుడు పేతురుని పిలిచాడు తెలుసా? సీమోనా అన్నాడు. బైబిల్లో 2 రకాల పిలుపులు చాలా ఉంది. పిలుపులో తేడా ఉంది. మోషే అని పిలిచాడు, అక్కడ తేడా ఉంది. సమయంలో అక్కడ తేడా ఉంది. మార్తా అక్కడ తేడా ఉంది. అబ్రహమ అక్కడ తేడా ఉంది. కత్తెత్తాడు పిల్లల మీద, అప్పుడు అబ్రహమ అని పిలిచాడు. ఆ పిలుపులో తేడా ఉంది. కానీ ఇక్కడే ఉన్నాడు తెలుసా? ఈ పిలుపులో సీమోనా అంటే ఎందుకు తెలుసా? నిన్ను సాతానుడు ఏం చేయాలంటే నిన్ను చల్లించడానికి, సాతానుడు నిన్ను పరీక్షించడానికి నేను అనుమతించాను. సాతానుడు నిన్ను బాగా
చదివించేస్తాడు అనగానే అమ్మో అనగానే కంగారు పడద్దు, ఆ పరీక్ష నీకు రాదులే, నేను తీసేస్తున్నానే అనలేదమ్మా. అనుకున్నావు తెలుసా, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలని, ఆ పరీక్షలో నీకు మంచి మార్కులు రావాలని, ఆ పరీక్షలో మంచి టాలెంట్ రావాలని నేను నీకోసం ఏం చేస్తాను తెలుసా, ప్రార్థన చేస్తాను. పరీక్షల కోసం దేవుడు మనకి ఏం చేస్తాడో రోజు ప్రార్థన చేస్తాడు అమ్మాయి పరలోకంలో కూర్చొని. అందుకే మీరు పరీక్షించబడుతున్న అనేక సమస్యల్లో మీరు కంగారు పడతాం. ఎందుకు తెలుసా, ప్రార్థన చేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమి ప్రార్థన చేస్తాడు, వీళ్ళు పడిపోవాలి ఓడిపోవాలన్నాడా, దేవుని ప్రభా చక్కగా పరీక్షల్లో మనకి ఎన్ని మార్కులు కావాలనుకుంటాడు తెలుసా దేవుడు. దాని ఉదాహరణకు అడుగుతాను, రవిని అడుగుతున్నా, రోజుకి ఎన్ని మార్కులు కావాలనుకుంటున్నారు రవి పరీక్షల్లో? మరి చూసారా, పిల్లల పట్ల తల్లిదండ్రులకి ఎంత ఆశ ఉందమ్మా. మరి మన తండ్రి, మన పరలోక తండ్రి మన పిల్లలమైన మన పట్ల పరీక్షలు రాస్తున్నాడు. మనకి ఎన్ని మార్కులు కావాలనుకుంటాడు ఆయన? పాస్ అయితే చాలు అనుకుంటాడా? 60 మార్కులు చాలు అనుకుంటాడా? అసలు ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా 100 ఎట్లేదన్నా 90 మార్కులు పైన రావాలి. 90 అమ్మ వస్తేనే అసలు పేపర్ చూపిస్తాం అసలు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు దేవుడు తెలుసా, 90 అమ్మ వస్తేనే ఇంట్లో అన్నం లేకలేదు అనేటట్టుకున్నారు. అంటే ఎంత కాంపిటీషన్ అయిపోయిందో చూడండి ఒకసారి, ఆలోచించడం ఒకసారి. మన దేవుడు కూడా మనం పరీక్షించబడుతున్నప్పుడు మనకి ఎక్కువ మార్కులు కావాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకని రెండవది ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు, అర్థం చేస్తా ఉన్నాడు. రెండవ నెక్స్ట్ వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి అండలించడం చూచి మూడో మాట చెప్తున్నాను. రెండు తెలుసా, ఇక్కడ మీరు పడే కష్టాన్ని చూచువాడు, మీ కష్టాన్ని చూచేవాడు. వాళ్ళు ఉచితం చూడండి అసలు ఉన్నట్టుండి వాళ్ళు పడవ సముద్రం మీద వెళ్తున్నప్పుడు గాలి ఎట్లా వచ్చింది? గాలి నేను అడుగుడు చెప్పండి, ఇక్కడ పిల్లలు అడుగుతున్నాను ప్రశ్న. గాలి ఎటువైపు నుంచి వచ్చింది? వాస్తవం గాలి ఎటువైపు నుంచి వచ్చింది? అడిగినోడు చెప్పండి. నేను చదివిన వాక్యంలో ఉన్న ఆన్సర్ 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. గాలి ఏ దిక్కు నుంచి వచ్చింది? అడిగినోడు చెప్పండి. ఆ తర్వాత ఏంటమ్మా రామదాస్, తర్వాత శృతి, ఆ తర్వాత సీను. గాలి ఎటు నుంచి వచ్చింది? గాలి శిష్యులు మధ్యలో ఉన్న జాగ్రత్త, శిష్యులు పడవేసుకుని అక్కడ సముద్రం మీద వాళ్ళకి గాలి వచ్చిందంట. ఎటు నుంచి వచ్చింది గాలి? అది నేను అడిగి కూడా చెప్పండి. ఎదురు అంటే ఏ దిక్కు నుంచి వచ్చింది? తూర్పు. ఎలా చెప్పగలరు సేపు తూర్పు అని? పడవకి ఎదురుగా ఏ దిక్కు ఉంటుంది? తూర్పు. సార్ పడవకి ఎదురు అంటే తూర్పు దిక్కు నుంచి వచ్చింది గాలి, ఎదురుగా వచ్చింది. ఆ ఎదురుగా వచ్చి గాలి ఆ పడవ మీద పడుతుంటే పడవ ఎలా ఉంది? ముందుకు వెళ్ళలేకపోతుంది, జర్నీ జరగట్లా, ప్రయాణం వెళ్తులా, వెనక్కి వెళ్తుంది అనమాట. ఈ వెనక్కి వెళ్తున్నప్పుడు పడవలో ఉన్న శిష్యులు ఏం చేస్తారో తెలుసా, మరి వెనక్కి వెళ్తుంది. కానీ ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలి తెలుసా, దేవుడు గుర్తు రావాలి. లెక్క అయితే వాళ్ళకి, కానీ దేవుడు గుర్తు రావాలి వాళ్ళకి. కానీ ఏం గుర్తుకొచ్చినాయి? చెట్లు గుర్తుకొచ్చినాయి. చెట్లు నూనె పేదలు మాట్లాడితే లేకపోతే మాట్లాడి బలంగా వేయండి. ఇంకెవరు గుర్తుకొస్తుంటే ఈ పడవలో ఏదైనా బరువు తీసి పడేయం కాదు కదా. ఇంకొకటికేమో వాళ్ళ బేబీ గుర్తుకొచ్చిందట. రకరకాలు చూసారా, చాలా మందికి రకరకాలు గుర్తుకొచ్చినాయి. కానీ నిజంగా చెప్పండి, ఆ సమయంలో ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. దేవుడు. కానీ ఎంత టెన్షన్ పడుతున్నారు వీళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు తలుచుకోకుండానే వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తున్నారు, మిక్కిలి కష్టపడుతున్నారు, మిక్కిలి అసలు అటు ఇటు ఎంత మన సొంత ప్రయత్నాలతో పరీక్షలు పాస్ అవ్వలేము, మన సొంత ప్రయత్నాలతో పరీక్షల్లో విజయం సాధించలేము, మన సొంత ప్రయత్నాల్లో మనం భయం నుంచి మనం విడుదల అవ్వలేము. అందుకే దేవుడు చూస్తాం, వెంటనే రావచ్చు దేవుడు. ఎందుకంటే చూద్దాం వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ప్రయత్నాలు చూద్దాం ఎలా చేస్తారు అని. నీ సొంత ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అలా చూస్తూ ఉంటాడు. అంటే నువ్వు చేస్తావు కాదు, అసలు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అంటే ఆయన పరీక్షించేవాడు, ప్రార్థన చేసేవాడు. మూడోది నీ కష్టాలను ఆయన చూచేవాడు. అసలు నీ కష్టం వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఎందుకు వెళ్ళకుంటే అసలు నువ్వేం చేస్తావని చూస్తాడు దేవుడు. నువ్వేం చేస్తావు? ఒకరోజు ఒక ఆయన కళ వచ్చిందంటమ్మా. ఆ కళలో ఏంటి తెలుసా, మరి ఒక ఇల్లు కనపడుతుందన్నమాట. ఆ ఇంట్లో మరి బయటికి గేటు తాళం వేస్తుందంట. లోపల ప్రాంతాలు మెయిన్ డోర్ కదా, దానికి తాళం వేస్తుందంట. వాళ్ళ లోపల ప్రాంతాన్ని 2 బెడ్రూమ్లు ఉన్నాయంట. డబ్బల్లో రూమ్ పడ్డది. ఆ రూమ్కి తాళం వేస్తుందంటే ఈ రూమ్కి తాళం వేస్తుందంట. మరి చూస్తే
మరి కిచెన్ రూమ్ కూడా ఒక డోర్ ఉందంట, దానికి తాళం వేస్తుందంట, అన్నిటికీ తాళం ఉందంట. వాష్రూమ్ మాత్రం ఆ తాళం వేసేదంట, ఆ తాళం ఆయన దగ్గర ఉందంట, మిగతా తాళాన్ని ఆయన దగ్గర లేవాలి. ఏమైంది అని చెప్పేసి ఆ దృశ్యాన్ని అలాగే చూస్తే ఆ తాళాన్ని దేవుడికి ఇచ్చేసాడంట. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవుడికి ఇచ్చాడు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో చెప్పండి? దొంగలు అసలు పడలేకపోతున్నారంట, ఆ ఇంట్లో దొంగలు దోచుకెళ్ళలేకపోతున్నారు. ఆ ఇల్లు చాలా స్టాండర్డ్గా ఉందంట. అట్లాగే దేవుడు పరీక్షిస్తాడు, ప్రార్థన చేస్తాడు, తర్వాత మన కష్టాన్ని చూస్తూ ఉంటాడు అన్నమాట. 3వ పాయింట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రాత్రి ఇంచుమించు సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి అది వారిని దాటిపోవాలని ఉండేను. ఈ వచనం ఏం పెట్టారంటే, నీ పరిస్థితులకు నిజంగా మీరు ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు వచ్చిన పరీక్షల్లో మంచి ఉద్దేశములు కలిగిన వాడు. నీకు వచ్చిన పరీక్షల్లో ఆయనకి ఏమున్నాయి చెప్పండి? మంచి ఉద్దేశాలు. నీకు పెట్టే పరీక్షల్లో దేవుడి కంటే ఏమున్నాయి అంట? మంచి ఉద్దేశములు కలిగిన వాడు. ఆలోచించండి ఒకసారి. ఏంటి ఉద్దేశం అంటే, ఆయన ఉద్దేశం అనుకుంటాడంట, మెట్ట మీద ప్రార్థన చేస్తున్న ఈయన సముద్రం మీద ఉండి భయంకరంగా బాధపడుతున్న శిష్యులు యేసుప్రభు అనుకుంటాడంట, ఆ మెట్ట మీద దిగి ఎదురుగా గాలుస్తుంది కదా, టక్కన వెళ్ళిపోయాడంటే వీళ్ళకంటే ముందుగా వెళ్ళింది. అంటే ఇప్పుడు వీళ్ళకంటే ముందుగా వెళ్ళాలంటే సముద్రం మీద నడవాలి, మరి సముద్రం మీద నడుస్తూ వాళ్ళకంటే ముందుగా వెళ్ళి గాలికి ఈ పడవకి మధ్యలో నిలబడాలనుకుంటాడంట. మళ్ళా చెప్తున్నా చూడండి, గాలికి పడవకి గాలికి దోనికి మధ్యలో ఎవరు నిలబడాలనుకుంటారు? ఒకవేళ గాలికి పడవకి మధ్యలో దేవుడు నిలబడితే వీళ్ళకి ఉపయోగమో కాదా? ఏంటి ఉపయోగం చెప్పండి? ఆ గాలి కలదమ్మా, గాలి ఆ పడవ అల్లాడదు, చక్కగా పడవ సైలెంట్గా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. అంటే మీకు సమస్య పోగొట్టాలి కాదు, సమస్యల్లో మీకు నెమ్మది ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. మనమేమో ఆలోచించలేకపోతున్నాం. అంతేకాదు, ఎంత మంచి ఉద్దేశం చూడండి, వాళ్ళు పాడవకూడదు, వాళ్ళు నాశనం అవ్వకూడదు అని చెప్పేసి ఆయన ప్లాన్ చేశాడు. చూడండి, నీ పరీక్షల్లో నీ పట్ల దేవుడికి మంచి ఉద్దేశాలు ఉన్నాయమ్మా, అవి ఎవరికి అనుకోవద్దు మీరు దయచేసి. ఆయన మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అందుకే ఇది ఎన్నోదంటే 4 దత్తరావులు ఆయన సముద్రం మీద నడుచుచు ఉందా లేదా? సముద్రం మీద నడుచుచు. ఇది 5వ పాయింట్. ఏంటో తెలుసా? నీ పరిస్థితుల మీద ఆయన అధికారం ఉంది. అంటే నీ భయాల మీద దేవుడికి ఏమని చెప్పండి? ఆయన కదా. సముద్రం మీద నడవడం అదే కదమ్మా. నీకున్న ప్రతి భయము ఆయన కాలు కింద ఉంది తెలుసా? నువ్వు దేనికి భయపడుతున్నా? పడవలో ఆ సముద్రానికి భయపడుతుంది, ఆ గాలికి భయపడుతుంది, ఆ నేలకి భయపడుతుంది. ఇప్పుడు ఆ నీళ్లు, గాలి, సముద్రం అన్ని యేసుప్రభు పాదం చెందలేవు. అంటే దీని అర్థం ఏంటంటే, నీకు వచ్చే ప్రతి భయము, ప్రతి పరీక్ష మీద దేవుడికి ఏమని చెప్పండి? సంపూర్ణమైన అధికారం. అది నీకు తెలుసా? అది మనం తెలియక మనం టెన్షన్ పడిపోతాం. అందుకే నేను చెప్తాను మీకు చాలాసార్లు, ఆయన పూర్తి అధికారం ఉంది మీ పరీక్షల మీద. ఆయన కమాండ్ చేస్తాడు, ఆయన తెలియదే లేదు. ఇది ఎన్నో పాయింట్ తెలుసా? 5వ పాయింట్. నెక్స్ట్ చాలు. ఇప్పుడు చూడు, వీళ్ళు ఏం చేస్తారంటే రాయలుగా చెప్తున్నాను, వాళ్ళు చూడమ్మా అంత మంచి ఉద్దేశాలు పెట్టుకుని వాళ్ళని కాపాడాలని రక్షించాలని దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు? బోధమని చూస్తారు. ఎంత అర్థం చేసుకున్నారు, ఎందుకమ్మా దేవుడు వీళ్ళు ఎందుకు అంత నెగిటివ్గా అర్థం చేసుకున్నారు? ఈరోజు చాలా మంది దేవుడిని ఏం చేస్తారు? నెగిటివ్గా, అమ్మో ఏంటి పరీక్ష వచ్చింది, అమ్మో ఏం భయం వచ్చింది, కష్టం వచ్చింది, దేవుడిని నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకూడదు. ఆయన మంచిగా చేస్తారు కానీ మనకి మనం ఎప్పుడు కూడా ఆయన మరి నెగిటివ్గా చేయడు, మనం ఏదో చేస్తాడు అనుకోడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత వెంటనే ఆయన పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకుడి. చాలు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, దేవుడు దగ్గరగా ఉండేవాడు. దేవుడు పరీక్షలో దగ్గరగా ఉండేవాడు. నీ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? సమస్య పోవడం కాదు, నీ సమస్యల్లో దేవుడు ఉండటం.
కరెక్ట్ కాదు చెప్పండి, మీరు తెలుసుకోండి. అలా చెప్తున్నాను సిస్టర్స్ అందరూ వెళ్ళినాం. మీ సమస్యల్లో మీ సమస్య పోవడం పరిష్కారం కాదు, మీ సమస్యలలో దేవుడు ఉండడం పరిష్కారం. కరెక్టా కదా? మీరేం కోరుకుంటారు చెప్పండి? సమస్య పోవడం కోరుకుంటారా, సమస్యలో దేవుడు ఉండడం కోరుకుంటారా? మీరు గట్టిగా చెప్పండి అమ్మా. అయితే ఏంటమ్మా? అయితే మీరు చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. ఎందుకంటే సమస్యలు పోతే కానీ ఆరాధన చేయమంటారు. సమస్యలు పోతే ఆరాధన చేయగలరు. మీరే రాదు తెలుసా? నేను చాలా మంది చూసాను, సమస్యలు పోతే వీళ్ళు రాదు తెలుసు దేవుడికి. మన మౌనంలో చెప్పడం మనం చెప్తాం దేవుడికి, దొరక దొరికాం. ఎక్కడ పాలిస్తాడు? మామూలు పాలిస్తాడా? ఒక తోకలేని పెట్టకి ఎన్నుండ, తోకలేని పెట్టకి ఎన్నుండ తెలుసుకో. మా సామెత తెలియదా? తోకలేని పెట్టకంటే 90 ఏళ్ళు ఉంటాం. అట్లాగే ఇప్పుడు దేవుడు కనుక మీ సమస్య తీసేసాడు అంటే ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ మొహం చూడడం దేవుడు కదా సార్. అమ్మయ్య ఎలా ఉంటుందంటే నీకు అయిపోయింది బాబు అని చెప్పి ఎంతమంది అనుకుంటారు. అందుకే దేవుడు ఏం చేస్తాడు కొన్నిసార్లు దానం ఆయన చేతిలో ఉంటుంది. గాలిపడ్డానికి ఉరుకుతా ఉంటాం, అయినా గాలిపడడానికి ఏం కాదు. హైట్ వెళ్ళిపోతూ ఉంటుంది బాగా. దానం దేవుడు ఉరుకుతున్నాడు బాగా, గాలిపడ్డాలు ఎగరేస్తారు కదా, ఉరుకుతున్నాడు బాగా హైట్ వెళ్ళిపోతాం. ఎంత దారం ఉరికితే అంత హైట్ వెళ్ళిపోతాం. హైట్ వెళ్ళిపోద్ది గాలిపడడానికి ఏమవుతుంది చెప్పండి? చాలా భయం వేస్తుంది, అమ్మ అంటుంది. అది విచిత్రం ఏంటంటే దానం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. వెళ్ళు ఇంత ఎంత వెళ్ళు అమ్మను ప్రభా ఇంకా భయం వేస్తున్నాయో, అమ్మ కొట్టుపోయి కాదు బాబు అని కాక ఇగో అంటాడు దేవుడు. అప్పుడప్పుడు మధ్య మధ్య అంటాను కంగారు పడు అని రెండు బాబు నేను చక్కగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను వదిలేసాను. పరిస్థితి ఏంటమ్మా ఎక్కడ పడకో తెలియదు. అందుకే నేను చెబుతున్నాను క్లియర్గా. ఇది ఎన్నో పాయింట్? 6వ పాయింట్. ఈ సమస్యలలో దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు, దగ్గర అవుదామని వస్తున్నాడు, నిన్ను పలకరించాడు, దగ్గర ఉందామని. ఏం చెప్తా? నేనే అంటున్నాడు. నేనే అంటే ఇంకెవరైనా ఉన్నారని చెప్పు, నాకు తెలియగలుగుతాను. నేనేనమ్మా నీ ధైర్యం చెప్తున్నాడు, నీకు పలకరిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఇది అదే ఈ 6వ పాయింట్. నెక్స్ట్ అది గాలి అడిగెను. 7వ పాయింట్ సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు. సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు. గాలి అడిగెను, ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. గాలి అడిగిందంట. గాలి పోయను అనుందా? అన్నారు వాక్యం. గాలి లేదు, గాలి పోయను. గాలి ఏమైందంట చెప్పమ్మ శ్రవంతి. గాలి ఏమైంది? అడిగింది అంటే అర్థం ఏంటి? డౌన్ అయింది. గాలి డౌన్ అయింది. మళ్ళీ లేసే ప్రమాదం ఉంది నీకోసమే. ఎందుకు నువ్వు మామూలు సరివా మామూలు మనం గాలి లేకుండా గాలి అరిచాడు అంతే. ఇక్కడ అర్థమైతే సమస్య పరిష్కారం ఇస్తాడు దేవుడు. గాలి మాత్రం అట్లా ఉంటుంది. గమనిస్తుంది మాట మీకు. అందుకే మనం ఆరాధన చేయాలి దేవుడు. ఆయన ఏది చేసినా ఆయన అర్థం విషయం ఏంటంటే మీరు ఇంపార్టెంట్ అవ్వాలి తెలుసా? ధనలక్ష్మి ఉంది ఇక్కడ. ధనలక్ష్మి యొక్క ఆత్మ ఇంపార్టెంట్ దేవుడు. చాలా ఇల్లు ఆ పిల్లలు అయ్యో అది ఆత్మ ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ఇప్పుడు కనుక గాలి లేకుండా చేస్తే, ధనలక్ష్మి గాలి లేకుండా చేస్తే దేవుడు ఏం చేస్తే తెలుసు? ధనలక్ష్మి వెంటనే ఆత్మ పోగొట్టుకోకూడదు. ఆయనకు తెలుసు ఆత్మ పోగొట్టుకోకూడదు. ఈమె ఎన్నైనా చెప్పొచ్చు, నేను ఎన్నైనా చెప్పొచ్చు, ఆయన బాగా తెలుసు. అందుకే ఏం చేస్తాడు దేవుడు? గాలిని అప్పుడప్పుడు ఏం చేస్తాడు? అనిచి అప్పుడప్పుడు మన జరకలు ఇస్తాడు. అప్పుడు జరకలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? అమ్మో అని మనలో అహం, మనలో కొన్ని ఉంటాయి కదా, తెలియదు, మీకు తెలుసలేదు. అందుకే నాకు నిజంగా నేను రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటంటే మాట్లాడతానంటే నీకు ఈ తగిన అని చెప్పాడు దేవుడు, నీకు ఈ సూటబుల్ అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఒకసారి నిజంగా అనిపిస్తుంది నాకు, మీకు ఏమంటుంది తెలియదు కానీ నాకు దేవుడు మాట్లాడుతున్నాను. అందుకే నేను దేవుడు మళ్ళీ ఆరాధిస్తాను. ఎందుకంటే అసలు ఆశ్చర్య విషయం అనమాట. అసలు నాకు కరెక్ట్గా దొరికాడు ఒకరే. నేను ఆయనకు దొరికాను, ఆయన నాకు దొరికాను తెలియదు. నిజంగా భలే ఇవ్వడం నిజంగా ఆయన భలే దేవుడు. అమ్మో అసలు నిజంగా మామూలు ఏం కాదు. ఎట్లా చెప్పాలి అర్థం కాదు. ఒకసారి ఆయన గురించి చెప్పాలి. ఎవరెవరిని ఎలా పట్టుకోవాలో, ఎవరెవరిని ఎలా మౌల్డ్ చేయాలో, ఎవరెవరిని మౌల్డ్ చేయాలో, ఎవరెవరిని క్యాచ్ పట్టుకోవాలి, ఎవరెవరిని అభిడేబుల్ చేయాలి, ఆయన తెలుసు అన్నీ కూడా. ఆయన అన్నీ తెలుసు. మొత్తం బ్యాట్ గేట్లు అన్ని బాల్స్ అన్నీ ఆ స్టేడియం ఆయన దగ్గర ఉంది. అందుకే నేను చెప్తున్నాను జాగ్రత్త. ఎవరి విషయాలు చెప్తున్నాను క్లియర్గా. ఈ ప్యాసేజ్లో ఇప్పుడు నీ భయం దేవుని విజయం. ఈ దీంట్లో నీ భయాన్ని చూసావమ్మా? నీ భయం ఏంటి దీంట్లో? అమ్మో గాలి,
అమ్మో పడవ తిరగబడుతుంది, అమ్మో చచ్చిపోతామేమో, అమ్మో అమ్మో అమ్మో, అది నీ భయం. చూసారా? పరీక్షలు పరీక్షలు, శ్రమలు, బాధలు, కష్టాలు, అమ్మో. నేను ఒకసారి పరమగీతంలో వాక్యం చెప్పాను, గుర్తుందో లేదు. పరమగీతం మొదటి అధ్యాయం మనం గుర్తు చేస్తాను మీకు మళ్ళా. పరమగీతం మొదటి అధ్యాయం ఒకసారి చూడండి, చివరికి వచ్చేసారు. పరమగీతం మొదటి అధ్యాయం అందులో పేజీ నెంబర్ చెప్పండి. పరమగీతం 543 పేజీ, మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం 1:6. పరమగీతం 1:6, 543 పేజీ. నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దాను. నేను ఎండ తగిలిన దాన్ని నిలబడ్డది, మరి నిలబడ్డామంటే ఎండ తగిలింది. వాస్తవం నీ కళ అది కదా. ఎందుకు వచ్చింది ఆ కలరు? ఎండ తగిలి వచ్చింది. తర్వాత రాదు మళ్ళీ ఆ కలరు. ఎండ తగిలిన అంటే అంటారు తెలుసా, కొన్నిసార్లు దేవుని పక్షాన్ని నీకు బాధలు, భయాలు, కష్టాలు, దుఃఖాలు వస్తాయి. అది మాత్రం నువ్వు ఏదైపోతుంది. ఎండ తగిలితే మనం చచ్చిపోతారమ్మా. మరీ దారుణం. అమ్మా ఎండ తగిలి ఏమైందంటే అందుకే చెప్తున్నాను, దేవుడు ఎండ కొడతాడు. నేను చెప్పాను జాగ్రత్త. అందుకే నేను చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను, 7 విషయాలు దేవుని ఈరోజు. నీ భయం దేవుని విజయం. నీ భయం ఎలా ఉందో చూశారు, దేవుడు ఎలా విజయం ఇచ్చాడు చూడండి ఒకసారి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా, పరీక్షిస్తున్నాడు. భయంగా ఉందా కొంచెం? ఓకే. 2 ఇప్పుడు విజయం రావాలి నీకు. 3 విజయం. నెక్స్ట్ నాలుగు విజయం. తర్వాత మన పరిస్థితి అది విజయం. తర్వాత విజయం. దీంట్లో ఫస్ట్ పాయింట్ భయం లేదు మీకు. ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడు మనల్ని పరీక్షించేవాడు. భయంగా ఉండదు మీకు. ప్రతి పాయింట్ కూడా విజయమే కదమ్మా. పరీక్షించినా నీకోసం ప్రార్థన చేస్తాడు. విక్టరీ నీదే, విజయం నీదే. కానీ దేవుడి విజయం నీకు ఇస్తున్నాడు. నీ కష్టాలన్నింటినీ చూస్తున్నాడు. విజయం దేవుడిదే, ఆయన పక్షాన్ని నీది. ప్రతి కష్టంలో మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. విజయం ఆయనది, ఫలితం నీది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ థీమ్కి అంటే ఈ ప్యాసేజ్కి మనం పెట్టుకున్న పేరు తెలుసా, భయం మాత్రం నీదే కానీ విజయం మాత్రం దేవుడు. ఈరోజు నేను ఎంతో ఆరాధిస్తానయ్యా అని చెప్పేసి మనం ఏం చేయాలన్నా ఆరాధించాలి. అప్పటి తీసుకొని ఆరాధన చేసుకోవాలి. ఆరాధించాలి. నిజంగా ఒకసారి ఆలోచించాలి.
సందర్భంలో మాత్రం దేవుని పరీక్షించడం ద్వారా వచ్చిన భయాలు, దేవుని పరీక్షల ద్వారా నీకు భయాలు వస్తుంటే విజయం మాత్రం దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసి నీకు భయం వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు దిగులు సరి చేసుకోవాలి. ఒకవేళ ఇతరుల ద్వారా నీకు ఏదైనా భయం వస్తున్నట్లయితే నువ్వు ప్రార్థనలో దేవుడితో చెప్పుకోవాలి. దేవుడు తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజంగా నువ్వు ఎంత గొప్పపడవయ్యా, మమ్మల్ని పరీక్షించే దేవుడుగా ఉన్నావయ్యా, మమ్మల్ని పరీక్షించే దేవుడుగా ఉన్నావు ప్రభావ అని మనం ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఆరాధిస్తూ వచ్చాం. మరి ఆ పరీక్షల్లో దేవుడు మన కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు నిజంగా మన కష్టాలు ఏ విధంగా దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు మన దగ్గర ఉన్నామని మన కష్టాలు ఎన్ని మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన సమస్యలు పరిష్కరించాలని ఆయన ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నాడు చూసారు. మన సమస్యల మీద, మన భయాల మీద ఆయనకి ఎంత అధికారం ఉందో కూడా చూస్తున్నారు. ఎట్లాంటి మంచి దేవుడు, ఎట్లాంటి గొప్ప దేవుడు, మనతో మనం ఆరాధించే దేవుడు. ఇది జ్ఞాపకం చేసుకుంటూ పాట పాడుకుంటూ మనం ప్రభుని ఆరాధించాలి. మరి మన పుస్తకంలో మనకు లేకపోవచ్చు, నేను పాడుతూ ఉంటాను. ఒకసారి మోహన్ నందని లోకంలో ఉన్నతి అనే పాట మనందరం కలిసి పాడుతున్నాం. దయచేసి కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీకరించి పాటలో పాడుతూ ఉండాలి. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు దివిగా నిరంతరము నతుడా సర్వోన్నతుడా దివిగా నిరంతరము నతుడా సర్వోన్నతుడా చెరువులు తోగాడి పరిశోధుడు పరిశోధుడని చెరువులు తోగాడి పరిశోధుడు పరిశోధుడని స్వరమేంటి పరమందు పాటలు పాడడి పావనుడా. స్వరమేంటి పరమందు పాటలు పాడడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా. నీ శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా. నేత్రములు ద్వారలుగా కంఠధ్వని జలపాతముగా. నేత్రములు ద్వారలుగా కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహలందరి లోకములో ఉన్నత సింహాసనమందు దివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. దివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. అయ్యా ఇంట్లో ప్రభా ఈ సమయంలో నిజంగా మీరు ఉన్నదేవి మాతో నేను ఉండలేవు నాయన మా ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా ఇంట్లో వచ్చిన ప్రతి పరీక్ష ఎదురు మాటలో ఎన్నో భయాలు ప్రభా. మరైతే భయాలు మావే కాదు, విజయం మాత్రం మీరే ప్రభా.
విజయం ఇవ్వడానికి ఆయన మన వెంట మీద ప్రార్థన చేస్తూ ఆయన తిరిగి మళ్ళా విజయ సముద్రం నడుస్తూ అయ్యా ఇంకొకరు మళ్ళా తిరిగి అయినా వాడు వైపు వెళ్ళారు. అయ్యా తండ్రి మీ మంచి నిర్దేశాలు, ఆ కష్టాన్ని చూసిన పరిస్థితి, ఆ సమస్యను పరిష్కరించే విధానం ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ప్రభావం ఇవన్నీ ఎలా ఉన్నారు మాకు తెలిసినట్టే మీ వాక్యాన్ని రాయబడి మాట చదువుకుంటున్నప్పుడు మాకు అనుభవం ప్రభావం. కాబట్టి అర్థం చేసుకునే విషయాన్ని ప్రభావం మేము ఎదుగుబడి ఆరాధిస్తూ స్థుతిస్తూ అనుకుంటున్నాం. అయ్యా కీర్తిస్తూ కొన్ని అంటున్నాం ప్రభావం. మీరు ఎంతైనా నమ్మలేదు దేవుడు ఆయన మా ప్రభావం. నేను ఆరాధిస్తూ స్థుతిస్తూ ఏస్తున్నాములోనే స్థుతించి ఆరాధించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏ క్వశ్చన్కి మీరు నిజంగా సొంత పరీక్ష అంటే మీ ఆత్మను దేవుని దగ్గర పెట్టి నిజంగా నేను చేస్తున్నానా అని పిల్లలు కూడా వేసుకోవాలి. ఫస్ట్ ప్రశ్న నేను ప్రశ్న జాగ్రత్తగా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే రోజు వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి నాకు ఆకలి ఉందా? అలా ప్రశ్న ప్రతిరోజు ప్రార్థన చేయాలని వాక్యం చదువుకోవాలని తపన ఆకలి నాకు అవుతుందా? ఒక్క మార్కి ఎన్ని మార్కులు వేసుకోవాలి? నిజంగా వేసుకోవాలి. మిమ్మల్ని అడుగుతాను, రోజు నేను ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఈ విషయం మీకు రోజు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం చేస్తాం కదమ్మా. ఎలా చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు, ఆకలి అయ్యేగా చేస్తుంది. అట్లాగే ఈరోజు ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు వాక్యం చదువుకోవాలి అనే ఒక తపన మీకు కలుగుతుందా లేదా? మీరు ఒక్క మార్కు ఎన్ని మార్కులు వేసుకుంటా వేసుకోండి మీరు. రెండో ప్రశ్న ఏంటంటే నా హృదయం మీరు అసలు నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నా హృదయం పరిశుద్ధంగా ఉందా? ప్రశ్న ఉంది అంటే ఒకటి వేసుకోండి. ఉంటుంది లేదంటే మీ ఇష్టం ఏం చేసుకుంటారు మీరు వేసుకోండి. నా హృదయం పరిశుద్ధంగా ఉందా? మూడో ప్రశ్న నేను నచ్చిందే చేస్తున్నానా లేక దేవుడు నచ్చింది చేస్తున్నానా? నాకు నచ్చిందే నేను చేస్తున్నానా? దేవుడికి నచ్చింది నేను చేస్తున్నాను? ప్రశ్న. లేదు దేవుడికి నచ్చింది నేను చేయట్లేదు అని మీ టెస్ట్లో తెలిస్తే 0. నాకు నచ్చిందే నేను చేస్తున్నానా లేదంటే దేవుడికి నచ్చింది నేను చేస్తున్నాను? ఇది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న. 6 నెలల క్రితం ఉన్న నేను 6 నెలల క్రితం ఉన్న నేను ఈరోజు ఉన్న నన్ను పోలిస్తే ఆత్మీయంగా ఎదుగుదల ఉందా? 6 నెలల క్రితం నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను పోల్చుకుంటే ఆత్మీయంగా నేను ఎదిగినట్టు నాకు అనిపిస్తుందా? 6 months ఓన్లీ. మీరు అనుకున్నాం రాసేవాడు అనుకోండి. ఎన్నెన్ని ప్రశ్నలు? 5వ ప్రశ్న. ఆత్మఫలాలు తెలుసు మీకు దైవాసం. అవి నాలో ఏమైనా కనపడుతున్నాయా? ఆత్మఫలాలు నాలో ఏమైనా కనపడుతున్నాయా? కనపడుతున్నాయి అంటే ఏం కనపడుతుంది కూడా రాయండి. 9 ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం. అవి నాలో కనపడుతున్నాయా? కనపడుతున్నాయి అంటే ఏం కనపడుతుంది కూడా రాయండి. మార్కులు వేసుకొని ఇవి నాలో కనపడుతున్నాయి. ఇప్పుడు అందరూ చెప్పాలి. మేము
చెప్పినప్పుడు అందరూ ఒప్పుకోవాలి మీరు చెప్పి. ఇదేనో ప్రశ్న 5. ఆరో ప్రశ్న, నీ సమయాన్ని దేవునికి, కుటుంబానికి, పరిచర్యకు నీకు ఎలా పంచుతున్నావు? ఆన్సర్ రాయాలి. మాకు ఆన్సర్ రాయాలి. అడుగుతాను వాళ్ళ చూడండి. నీ సమయాన్ని దేవునికి, కుటుంబానికి, సేవకు నీకు ఎలా పంచుతున్నావు? పంచడం అంటే ఏంటి తెలుసా? 24 గంటల్లో సుమారుగా మినిమంగా ఎంతెంత సమయం ఎవరెవరు కేటాయిస్తున్నావు? అయినా ఫ్యామిలీకి ఎంత కేటాయిస్తున్నావు? ఫ్యామిలీ పిల్లలు కూడా చేస్తావు. కుటుంబంలో ఎంతసేపు గడుపుతున్నావు? వ్యాపారంలో ఎంతసేపు గడుపుతున్నావు? అది నీ జాబ్స్ అన్నమాట. ఆ తర్వాత దేవుని చేసే పరిచర్య విషయంలో ఎంత గడుపుతున్నావు? అట్లాగే మరి నీకు నీ పర్సనల్ విషయాలు ఎంత గడుపుతున్నావు? వ్యక్తిగతమైన విషయాలు 24 గంటల్లో టైం సెట్ చేసేసుకో. పిల్లలేమో ఎడ్యుకేషన్ ఆ టైమ్స్ అయితే చక్కగా సుమారు నోట్ చేయండి. క్లియర్గా రాయమంటలేదు, సుమారు చూచాయిగా రాయండి. పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, వాటికి ఎంత, స్కూల్కి ఎంత కేటాయిస్తున్నారు అవి మీరు కరెక్ట్గా అక్కర్లేదు, జస్ట్ నేను అడిగినప్పుడు చెప్పాలి. చివరి ప్రశ్న, ఈరోజు యేసుప్రభు వస్తే, ఈరోజు యేసుప్రభు కనుక వస్తే నేను యేసుప్రభుతో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానా? ఈరోజు యేసు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా? యేసుప్రభు ఈరోజు అనుకోకుండా వచ్చేసాడు మీకు, ఆ నాన్న వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను అంటే ఉన్నాను, లేదంటే లేదు. ఆల్రెడీ డిక్లేర్ ఉదాహరణకి ఫంక్షన్కి వెళ్తున్నట్టు రెడీ అయిపోయి ఉంటాను కదా, దాంట్లో చేస్తాను అనమాట. అక్కడ రెడీ అవుతున్నావా? ఏ పాయింట్ రాసుకోండి. రెడీ అవుతున్నాను, రెడీగా ఉన్నాను, ఇంకా రెడీగా లేను. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తాను తెలుసా, రామా రెస్టారెంట్కి వెళ్తామంటే ఇక నేను రెడీ అవుతున్నాను, మీకు కొంచెం ఆగండి అంటే అట్లా అనమాట. మొత్తం 7 ప్రశ్నలు ఎందుకండి క్లియర్. 7 ప్రశ్నల్లో వచ్చేది కాదు ఒకసారి జాగ్రత్త. ఫస్ట్ జైదీప్, నువ్వు ఒకసారి ఎవరెవరికి ఏ సమయం ఎట్లా కేటాయిస్తావు ఒకసారి వివరించు. మినిమం రోజుకి వచ్చేసరికి ప్లేస్ 2 అవర్స్ మార్నింగ్ నైట్ కానీ మొత్తం ఓవరాల్ 24 అవర్స్లో 2 అవర్స్ జైదీప్ ఓన్లీ ప్లేస్ కేటాయించుకుంటాడు చక్కగా. 2 ఫ్యామిలీస్కి అంటే మరి చక్కగా వాటితో స్పెండ్ చేయడం అనమాట. 1.5 అవర్ గంట. ఆ తర్వాత 3వ పాయింట్ వస్తున్నాను, ఇంకా ఆఫీస్ మొత్తం ఎక్కువ సమయం కాకపోతే ఇంకా మరి సీన్ సుమారు ఏంటంటే రోజుకి ఇంట్లో ప్రార్థన సేపు చేసుకుంటాం. తర్వాత తెలుగుతో అందరూ వస్తుంది చక్కగా. మూడోది ఏంటంటే షాప్కి మొదటి నుంచి చెప్పము, స్కూల్లో ఎలా వెళ్తున్నావు, ఇంటి ఎలా ఉన్నావు, బయట చెప్తావు కదా, ఎక్కువ సమయం ఏది గడుపుతున్నావు? చదువుకుంటున్నావా? నాకు స్కూల్లో ట్యూషన్ వెళ్తున్నావా? ఇలా చదువుకుంటున్నావు. రాత్రి ఎంత కేటాయిస్తున్నాము టైం? పోయినసారి మనం అడిగినప్పుడు ఎంత చెప్తుంది మొదలుగా వచ్చేది
నేను అడిగిన ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఎంతసేపు చెప్పింది అంతేనా? దానికంటే అప్పుడు సరిపోతుంది మంచి కూర్చుంటాను కదా బాగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా. అంటే ఒకసారి దీంట్లో ఇంకో ప్రశ్న రవిని అడుగుతున్నాను. ఆత్మఫలాలు వీళ్ళు కనపడుతుంది అడిగాను రవి, ఏం కనపడుతుంది రాస్తున్నాను రాసుకోలేదు కదా. తర్వాత అంటే మనకు తెలిసిపోతామా మళ్ళీ ఈ ఫలాలు నేను తర్వాత నువ్వు ఏం కనపడుతుంది రాస్తామా ఫలాలు సంతోషం కనపడతా, మంచిదనం కనపడుతుంది, దయాలతో కనపడుతుంది, నమ్మకం కనపడుతుంది, అంటే కంట్రోల్ చేసుకునే విషయం. అంటే దగ్గర ఇప్పుడు 5 ఫలాలు చెప్పిందమ్మా అమ్మాయి. సంతోషంగా ఉంటుందమ్మా శ్రమ దగ్గర దగ్గర ఆత్మఫలం మామూలుగా ఆత్మ వరాలు పెద్ద కనపడవు కానీ ఫలాలు మాత్రం కనపడిపోతాయి. ఎందుకంటే మనం గాలి తీసేస్తారు అందరూ. సంతోషం అంటే అసలు ఏ చిన్న బాధ వచ్చినా అసలు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు చూసావా ఒకటి అది ఇప్పుడు శ్రమకి రాసింది కదా, శ్రమకి చెప్పగానే ఇప్పుడు నాలో ఉండే చెప్పగానే వెంటనే మనకు అర్థమైపోవట్లేదు కదా, దాన్ని బట్టి దాన్ని కొట్టేయచ్చు, లేదంటే దాన్ని బయట కొట్టచ్చు. అది మనకి తెలుసు కదా, అన్నయ్యకి వెళ్ళిపోయి మనకి తెలిసింది. అదే నేనేమంటున్నానంటే మనం ఎప్పుడు కూడా మనం పరీక్ష చేసేటప్పుడు ఇట్లా పరీక్ష చేసుకోవాలి. నాలో ఏమంటే సెల్ఫ్ టెస్ట్ మాట నాలో ఆత్మఫలాలు కనపడుతున్నాయా. ఒకవేళ నా సెల్ఫ్ టెస్ట్ తను అనేది ఏంటంటే నాకు తన దగ్గర తెలియకపోవచ్చు, ఎదురు కనపడతా ఉంటాయి అంటే ఈ ప్రశ్నలో నేను మీకు ఏంటంటే కారణం ఏంటంటే నేను వేస్తున్నాను అందుకనే అంటే నాది మీ మీద వృద్ధికంటే ఈరోజు చెప్పాలంటే ఇట్లా వాళ్ళు మీకు ఏదైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రభు బలంలో వెళ్తాను కదా అనే ఉద్దేశంతో జస్ట్ ఈ ప్రశ్నలు ఏ ప్రశ్న బాగుంది చెప్పండి. మీకు ఈ ప్రశ్న చక్కగా 7 ప్రశ్నల్లో ఏ ప్రశ్న బాగా భలే ఉంది. ఈ ప్రశ్న ఏంటది? ఇది నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు వచ్చిన యేసు ప్రభు రెడీగా ఉంటాం. ఎప్పుడు అసలు తెలియదు కదా, సిద్ధపడుతున్నాను ఇంకా రెడీగా ఉన్నాను. ఇది మాత్రం ఈ ఒక్కటి కనుక మీకు ఒక్కటికి ఒక మార్పు వస్తే మాత్రం మిగతా అన్నీ 6 కరెక్ట్. మెయిన్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, చివరి క్వశ్చన్ అంటే ఈరోజు యేసుక్రీస్తు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా? అందరూ సిద్ధంగా ఉన్నారు మరి ప్రార్థన చేసుకొని ప్రభు బాగా కళ్ళు తీసుకొని ప్రార్థన చేయాలి. ఇదే ప్రభు రాత్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయబెట్టుకుంటే ఇదే ఎందుకు సిద్ధంగా ఉండలేదు అనేది మనం ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఎక్కడ వాళ్ళకి కళ్ళు తీసుకొని ఒక నిమిషం అలా నేను చెబుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ మనసు చేసుకోవాలి. దీంట్లో ప్రశ్న కూడా వేస్తూ వచ్చాను, మన హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా, మన హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా మళ్ళీ ఎవరు పరీక్షించుకోవాలి. ఇప్పుడు స్త్రీలో పిల్లల్లో 10 ముందుకు వస్తున్నారు, జాగ్రత్త. మార్పు కూడా వీళ్ళు కూడా వెనకెళ్తున్నారు కాబట్టి చూసి జాగ్రత్త. ఈరోజు నేను చెప్పాను విషయం ప్రార్థించాను. ఒక్క నిమిషం కళ్ళు తీసుకొని మనం ప్రార్థించాలి. ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాను, మేము పరీక్షించుకోండి. ఈ సమయాన్ని ఏ విధంగా నువ్వు వాడుకుంటున్నావు అంటే తెలుసుకుంటావు. ఎక్కువగా దేని కోసం వాడుతున్నావు దాన్ని బట్టి నీ ఆత్మీయంగా ఉంటుంది. జాగ్రత్తగా మనం టెస్ట్ చేసుకో. నాకు నచ్చినవే నేను చేస్తున్నాను లేదా దేవుడు నచ్చినవి చేస్తున్నాను అనే విషయం కూడా నువ్వు ఆత్మీయంగా చేసుకోవాలి. 6 నెలల క్రితం నిజంగా నేను ఎలా ఉన్నాను, నా ఆత్మీయ ఎదుగుదల, ఇప్పుడు నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, కేవలం జరిగిందా నా ఆత్మీయ ఎదుగుదల తగ్గిందా పెరిగిందా, ఇది కూడా మీరు ఒకసారి బెస్ట్ చేసుకోండి. సరిగ్గా 6 నెలల క్రితం ప్రభావ నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను, ఈరోజు చూస్తే అంత ప్రార్థన లేదయ్యా, అప్పుడు బాగా ప్రార్థన చేసుకున్నట్టు ప్రార్థన చేయట్లేదు, అప్పుడు వాక్యం చెప్పినట్టు వాక్యం చదవట్లేదు. ఒకవేళ ఇలా అనుకుంటే నువ్వు ఆత్మీయంలో తగ్గిపోయిన వాడు వ్యక్తి మాకు అలా ఉండకుండా ఒక్కసారి ప్రార్థన చేసుకోవాలి. రాను ప్రభావ నేను ఇంకా ఎదగాలి ప్రభావ పరీక్షించుకున్నావు దేవుడు ఎవరు
వాళ్ళు సిద్ధంగా ఉంటూ మరి ప్రభు వల్ల మీ దగ్గర పంపించబడతాం రేపుగా తీసుకున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభులను పొందితే ప్రభు నేర్చుకున్న అనుకుంటున్నాను. ఒక రోజు ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని వెలచి ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేనిని చేయడం చెప్పాను. స్తోత్రం నాయన పరిశుద్ధిగా ప్రేమల తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రభావ సమయాన్ని మీ హస్తాలు అప్పగించుకున్నాను తండ్రి. మీరు ప్రభావ ఆయన నేను సెలవిస్తున్నాను ప్రభావ ఆయన ఏదో ప్రభావ నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందుతుంది. అవును ప్రభావ తండ్రి ఆయన ఇది మీరు మాకు అప్పగిస్తుంచాలి తండ్రి. మీరు పొందేది ప్రభావ ఏదో ప్రభావ ఆయన ప్రభు శరీరం అని చెప్పారు ప్రభావ. మేమైతే ప్రార్థన చేస్తున్నాం మీ శరీరం ప్రభు చూపించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే సిద్ధపడి తీసుకుంటారో వాళ్ళని ఇంకా మీరు బలపరచండి అయ్యా. మేము కొన్ని పుస్తకాలు వేసుకుంటూ వచ్చాం ప్రభావ. మరి ఆ విషయాలు మా మీద ఎదుగుదల ఎలా ఉంది ప్రభు ఈ రోజు ఇస్తే నేను ఎంతపడతానా, నా హృదయం పరిశుద్ధంగా ఉందా, అయా ఇంకో ప్రభు ఆత్మఫలాలను కనపడుతున్నాయా, అయా ఇంకో ప్రభు నేను మరి టైం ఎలా వాడుకుంటున్నాను, ఇట్లాంటి విషయాలు ప్రభావ కొన్ని తెలియని విషయాలు ప్రభావ. అయా మరి వీళ్ళతో చెప్పినట్టు ప్రభావ అయా వాళ్ళు ఆల్రెడీ విమర్శించుకొని ప్రార్థన చేసుకుంటారు. అయ్యా వాళ్ళ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ఈ యొక్క ఆవరణ పుచ్చుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మరి సిద్ధపడిన వాళ్ళు మీరు ఉపయోగించబడండి. ఒకసారి తీసుకోండి. ఆ ప్రకారంగా భోజనం పెట్టుట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తాలను ప్రసన్నకుండా నేను దీనిలో తగలగలను, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రభు శరీరంలో వివేచన త్రాగవాడు తన శిక్షణ తిరిగి త్రాగుతున్నాడు. ఇందువల్ల వీళ్ళు అనేక బలహీనలను రోగులు ఉన్నారు, చాలామంది నిందించున్నారు. అయితే మనమే విమర్శించినట్టుగా తీర్పు పొందకపోవడము. స్తోత్రం ఆయన కృష్ణ ప్రేమలండి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. ఈ ద్రాక్షరసం మీకు ప్రార్థన చేస్తున్నాను సంగతి అయ్యా. మీ రక్షించడం సహాయం చేయండి అయ్యా. మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభావ. మరి నిజంగా ప్రభావ మా ఆధ్యాత్మిక జీవితాలు పొదుపు చివరికి వచ్చేది ఏంటంటే ఈరోజు మీరు వస్తే ప్రభావ మీరు ఆఖరికి నేను నా మట్టుకు నేనయ్యానండి. మరి వచ్చేటప్పుడు ఎవరు చెప్పుకుంటూ వచ్చాం, వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పుకుంటూ వెళ్ళిపోతామయ్యా. ఎవరి జీవితాలు ప్రభావ వారి చేతుల్లో మీ చేతుల్లో ఉన్నాయ్యా. మరి మా జీవితాలు మీరు చక్కగా సరిచేయండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను అనేటట్టుగా మేము అందరూ సిద్ధపడాలి. సంఘాన్ని కూడా సిద్ధపరచమని చెప్పారు. నేను సిద్ధపడకుండా సంఘాన్ని సిద్ధపరచలేదు ప్రభావ. కాబట్టి నా మనసు నేను వేసుకున్న ప్రశ్నను వీళ్ళ ముందు పెట్టినప్పుడు ఆయన వీళ్ళు కూడా ప్రశ్నించుకొని చక్కగా ప్రార్థన చేసుకున్న వాతావరణం మీరు చూస్తున్న దేవుడు ప్రభావ. అయ్యా ఇంకో ప్రభావ ఆత్మీయ జీవితాలు చక్కగా ఉండాలి ప్రభావ. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. దీనికోసం నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా మీరు చక్కగా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది కొన్ని విషయాలు చక్కగా రాసుకున్నారు. యథార్థంగా మరి మీ సన్నిధిలో చక్కగా అన్నింటినీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు అయ్యా. అందరికీ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ద్రాక్షరసం తీసుకుంటాం.
దేవుని సన్నిధి తప్పకుండా మార్చాలి. ఈ విషయంలో కూడా మీరు చక్కగా సరి చేసుకుంటూ ఇంటిగా మాటలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభిస్తున్నాను. స్తోత్రమైన పరిశుద్ధ తండ్రి, ఇప్పుడున్న అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మా వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు, పిల్లలు అందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా. మేము ఆత్మీయంగా విమర్శించగలిగే పరిస్థితి విమర్శిద్దామని ఉందని చెప్పారయ్యా. అయితే ఆ విమర్శిద్దాన్ని మేము సిద్ధపడడానికి ఎవరైతే మరి ఈ లోకంలోనే విమర్శ చేసుకుంటారో వాళ్ళకి మంచి దినాలని చెప్పారయ్యా. అయ్యా ఇంకో ప్రభావ అవునే చెప్పారు, ప్రతి దానికి అయ్యా విమర్శించుకునే దినాలు నియమించున్నారని యెషయా చెప్పారయ్యా. ప్రతి వారికి తాను వారిని పిల్లి చుట్టూ చేతులు చెప్పారు. అలాగే ప్రభుత్వంగా సండే స్కూల్ పరిచయం ప్రార్థన చేస్తున్నారయ్యా. చంద్రులు 14 పాయింట్ల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ 14 విషయాలు ఈ పిల్లల పట్ల నెరవేరాలి ప్రభావ. అటు వారిలో మరి ఆయన జెసికా, జోషిక ప్రభావ ఇద్దరు ఉన్నారు. అలాగే ఎనోషి, మరి రియా, రేహా, అయా ఇంకొకరు నిర్దేశం, శృతి, కీర్తన, మరి అలాగే స్రవంతి, అయా ఇంకొకరు అందరూ ఉన్నారు ప్రభావ. వీళ్ళందరూ మిగిలిగా ప్రార్థన చేస్తున్నారు. అయా మంచి జ్ఞానం, బుద్ధిని అనుభవించండి, మంచి వివేకాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా ఇంకొక సాధన పనుల నుంచి వాళ్ళు విడిపించండి ప్రభావ. అంతేకాదు ఆయన ఇదిగో ప్రభావ మరి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళ దూరం పోదయ్యా. మరి ఒకవేళ అయ్యా ఇదిగో అపవాది దుష్టుడు తెలియక ప్రభావ, అయ్యా ఇదిగో ప్రజలు పిల్లలు తెలియనప్పుడు వాడు నిద్రపోతున్నట్టుగా ప్రభావ వచ్చి ఆ పిల్లలు ఏం విడుతాడో ప్రభావ వాటన్నిటిని మీరు దూరపరచండి అయ్యా. ఈ నామానికి బిడ్డలు ఎంతో గొప్పతనం తీసుకురావాలి, మహిమ తీసుకురావాలి అయ్యా. అవమానం మాత్రం ఈ పరిస్థితులు ఏ పిల్లవాడు తీసుకురాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మాధుర్య వాసన కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్రవంతి మరి కీర్తన అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నేను మీ హస్తాన్ని అప్పగించుకున్నాను. వాళ్ళు మందిరానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటారో అలాగే బయట కూడా ఉండాలి ప్రభా. అలాగే స్కూల్స్లో ఉండాలి ప్రభా. అలాగే ఆయన మందుల దగ్గర, రక్త సంబంధం దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి ప్రభా. ప్రతి విషయంలో కూడా ప్రభా ఎక్కడ తొలగిపోకూడదు ప్రభా. యథార్థత, నీతి, పరిశుద్ధత ఇవి చక్కగా పిల్లలుంటే అవి వాళ్ళ ప్రయోజనంగా చేస్తాయి ప్రభా. ఒక్కడుంటే చాలు, విధేయత ఉంటే చాలు ప్రభా. ఎంతైతే ప్రేమ
ప్రారంభం చేసుకున్నాం. ఎలా అయితే మన ప్రకారంగా రేపు 24వ తారీఖు మనకి 24వ తారీఖు మనకి కొంతమంది బ్రెయిన్ ఫ్రెండ్స్ కూడా రాశారనమాట. ఇది రేపు ఓపెన్ చేస్తాం. ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. వ్యాపారంలో మన 24వ తారీఖు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వీటిలో బ్రెయిన్ ఫ్రెండ్స్ రాసి నాకు ఇచ్చారు. ప్రార్థన చేసుకున్నారు, ప్రార్థన చేసి ఇచ్చారనమాట. ఒకసారి మళ్ళీ అవి ఇచ్చిన తర్వాత దీంట్లో ఏదైనా రైతు కూడా సాక్ష్యాలు అది జరిగే పని రేపు 24వ తారీఖు రేపు 11 గంటలకు స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా 10 పెడదాం ఉన్నాను. వాటిని పెట్టి మళ్ళీ మీద స్టార్ట్ చేయడం అని చెప్పేసి ఒకేసారి 11 అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనం రెడీ చేసుకొని చక్కగా వచ్చేసారి 11 నుంచి 1:30 2:30 మనం ప్రతి నెల మనం జరుపుకున్నాం. ఇది రేపు జరుగుతున్నాం ఖచ్చితంగా ఒకటి. ఇక రెండోది ఏంటంటే మంగళవారం నాడు మంగళవారంగా ఏమి లేదు. బుధవారం నాడు ఉదయం 12 గంటలకి రచిత జయదీప్ వాళ్ళతో ప్రార్థన. బుధవారం ఉదయం 12 బుధవారం నాడు 12 గంటలకు అది కూడా ప్రార్థన చేయండి. ఇక శుక్రవారం యథావిధిగా మనకి ఆఫీస్ చేయడం కూడా బాగుంటుంది. ఈసారి శనివారం మాత్రం ప్రార్థన లేదండి. శనివారం ప్రార్థన లేదు. శుక్రవారం చేయడం కూడా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ ఆదివారం కలుసుకుంటాం. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ఆదివారం నాడు చివరి ఆదివారం వచ్చింది ఈ నెలకి. మనకి యథావిధిగా ద్వితీయం తీసుకుని 1 నుంచి 17 చేయాలి. మనకి ఎగ్జామ్ జరుగుతుంది. మొదలు 17 చేయాలి. బాగా ప్రిపేర్ అవ్వండి. షీట్స్ ఇస్తారనమాట. దానికి వస్తుంది టిక్ పెట్టేసి చక్కగా ఈసారి ఏంటంటే మరి ఓవరాల్గా ఎంతమంది రాస్తున్నారు అనేది అదొకటి. ఇక్కడ వరకు కూడా ఇక్కడ వరకు ఈ మందిరం వరకు ఫస్ట్ ఎవరు వస్తున్నారు, సెకండ్ ఎవరు వస్తున్నారు, థర్డ్ ఎవరు వస్తున్నారు. ఈ మందిరం వరకు అవి కూడా బయట తీసుకొస్తాం. మన ఓవరాల్ ఇంకొక పేపర్ అనమాట. ఇంకొక పేపర్ అంటే జనంలో ఇదే పేపర్ అందరికీ ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ కూడా కొంతమంది రాస్తారు కదా, ఇక్కడ సపరేట్ చేస్తాం. దీన్ని కూడా మాకు పెట్టారు. ఇది ఆదివారం జరుగుతుంది. ఇక మనకి ఈ నెలలో ఏమంటే నవంబర్ అయిపోతాం క్లియర్గా. ఇక డిసెంబర్ నెలకి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి జాగ్రత్తగా మనం కృతజ్ఞత అప్పుడు ఉంటాయి కదా చెప్పుకుంటాం. నెక్స్ట్ వీక్ చెప్పుకో అసలు ఏంటంటే ప్లాన్ చేసుకొని ఇంకా రానున్న దినాల్లో నూతనంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. మీకు ముందుగా ప్రార్థించాలి. ఈలోపు ఒకవేళ పిల్లలు ఎప్పుడన్నా మీకు ఒక రోజుగా ఖాళీ దొరికితే చక్కగా అందరూ దొరకాలి. ఎన్నోతో సహా ఎన్నోషు నిర్దేశం అందరికి ఎప్పుడన్నా ఖాళీ దొరికితే ఒకసారి మీరు వాట్సాప్ ద్వారా తెలియపరిస్తే సరిపోయింది, ఫోన్ చేస్తే సరిపోయింది. ఈరోజు అందరు ఖాళీ అని తెలిస్తే దాన్ని బట్టి నేను ఏం చేయాలో చెప్పాను. జాగ్రత్త పిల్లలు అందరూ కూడా మీరు డిసిప్లిన్ ఎందుకంటే మీకు తెలియకుండా మీరు మార్పు చేసుకుంటారు. అందరూ మళ్ళీ చెబుతున్నారు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 31st నైట్ డిసిప్లిన్లో మంచి ప్రైజ్ ఇస్తారని చెప్పారు కదా మీకు. అట్లాగే మరి పిల్లలు కూడా ఉండాలి. నిర్దేశ్ కూడా దీంట్లో ఉన్నాడు. నిర్దేశ్ ఉన్నాడు, యనోష్ ఉన్నాడు, మరి జెసికా, యోషిత, ఆ తర్వాత మోదకి, మాసి అందరూ ఒకే. ఇక డిసిప్లిన్ చిన్న పెద్ద లేదండి. మీరు ఎవరికైనా ఒకటే అందరూ నిలబెట్టి ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళకి మీరే ఇవ్వాలి ప్రైజ్. నేను మీకు ఇస్తానమాట. ఉదాహరణకి యనోష్ గెలిచాడు అనుకోండి, యనోష్ మీకు నిలబెట్టి నిర్దేశకులు అందరూ వస్తారనమాట. మీ చేత ఇప్పిస్తారన్నమాట. రాజు ప్రైజ్ మీరే ఇవ్వాలి. యనోష్కి ఇచ్చేది మేము, ఇచ్చేది మేము, అని మీరు మాత్రం ప్రింట్ చేస్తాను, ఫోటో తీస్తాను. నేను కూడా అనుకుంటున్నాను. ఆ ఫోటో మనం గ్రూప్లో పెట్టుకున్నాం. ఈ పిల్లల్లో చక్కగా ఇక్కడ వరకు ఒకటనమాట. తర్వాత అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. మంది ఆ పిల్లలు కూడా ఎంక్వైరీ. అందుకే నేనేం కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది మాట్లాడుతున్నాను. మాకు నేను ఇవ్వాల్సి వస్తాను. అందుకే నేను మీకు చెప్పలేదు. ఈరోజు చెప్పేసాను వస్తాను. చెప్పడం మంచిదంటారా? అందుకే జాగ్రత్త పడతాను. చెప్పకుండా ఎలా ఉంటాను మార్క్స్. చెప్పకపోతే ఇక్కడ తెలియదేమో వాళ్ళు నేను చెప్పినట్టు అని చెప్పేసి యశ్వరుడు చెప్తున్నాను, నేను చెప్పలేదు చెప్పేసి చెప్పేశాను. అర్థమైంది మైనోషం. అందరూ డిసిప్లిన్గా ఉండాలి. మేము ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మేము లేనప్పుడు అలాగే ఉండాలి. అసలు ఎప్పుడూ అలాగే ఉండాలి. అబ్జర్వేషన్ ఉండాలి అందరూ కూడా క్లియర్గా. ఇక్కడ ఈ క్యాలెండర్లో మాత్రం ఎందుకు మొత్తం నాకు అర్థమైపోతుంది. ఇంకా మీ ఇంటి దగ్గర ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. ఇంటి దగ్గర మార్కులు ఉంటాయి. నేను యావరేజ్ తెస్తాం అనమాట. రవి యువతను అడుగుతాను పిల్లల గురించి మార్కులు వేసుకుంటాను. సీను అడుగుతాను వేసుకుంటాను. నేను వేసిన మార్కులు పై చేసి టూ చేస్తాను. ఎందుకంటే మీ అందరి కోసం మీ ప్లాన్ చేస్తాం. ఇంకా మీకు ఒక రోజు నాకు ఖాళీ ఇస్తే మాత్రం ఆ రోజు అన్ని క్లియర్గా చెప్పి ఒక చిన్న పేపర్ వచ్చి మీకు ఇస్తాను. నేను ఆ పేపర్లో ఏమేమి చేయాలంటే నేను క్లియర్గా ఏ రోజు కాదు రేట్లు కొట్టుకోవాలి. ఆ పేపర్ అంతా ఖచ్చితంగా 50 రోజులు ఉంది. పేపర్ 50 రోజులు వర్తిస్తుంది. ఆ పేపర్లో భలే ఉందన్నమాట. దేవుని చెప్పి మీతో ఒకవేళ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన చేస్తాం.
స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎందుకంటే ఇప్పుడు చూపించుకొని తిరిగి మళ్ళా బయలుదేరుతున్న మీ సహాయం ఇచ్చండి. ఈరోజు ప్రభావ ఇక్కడ ఉన్న పిల్లలందరినీ అయ్యా మేము ఎంతో స్పష్టంగా చెప్తున్నాం. ఆ పిల్లలకు మంచి ప్రైజులు ప్రభావ మీరు అయ్యా కేవలం క్రమశిక్షణతో ఇవ్వమన్నారు ప్రభావ. అయ్యా మరి అయ్యా మరి ఆ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. దాని పిల్లలకు చెప్పేశాను ప్రభావ. ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో అయినా ప్రతి ఒక్కరూ చాలా ఎవరు డిసిప్లిన్గా ఉన్నారు ప్రభావ. అయినా వారిని మీరు వెలుగొండి చేయండి, సహాయం చేయండి. వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ నడిపించండి ప్రభావ తండ్రి. అంతేకాదు ఈరోజు మరి క్యాష్ ఇవ్వాల్సడానికి అయ్యా మధ్యలో సత్తువు ప్రభావం వాళ్ళు వచ్చి అయ్యా ప్రార్థన చూసుకొని వెళ్తా ఉన్నారు ప్రభావ. వాళ్ళు నేర్పించే ప్రజలు అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మీ చేతులు పంపిస్తున్నారు. ఆ యొక్క రాసిన దినాల్లో ఇక్కడే ఏదో వీడు కూడా చక్కగా వీడు ప్రిపేర్ అయ్యి చక్కగా వాళ్ళకి కీబోర్డు ప్లస్ బ్యాటరీ రెండింటి వాళ్ళు ఉన్న స్థానాన్ని వాళ్ళు కోసం వాయించడానికి వాళ్ళకి ప్రేరేపించి నిలబెట్టండి. మరి ఎక్కడ కూడా సిగ్గుపడకుండా ఈ చేయడానికి సహాయం చేయండి అయ్యా. మేమందరం కూడా పాటలు నేర్చుకోవడానికి మరి ఆయన ప్రతి బిడ్డని సిద్ధపరచండి. మరి ఇంకా ఎక్కడ కూడా ఎవరు అప్సెట్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు ఆయన రాజ్య వ్యాప్తిలో ఆయన చురుకుదలతో ముందుకెళ్ళడానికి మీరే సహాయం చేయండి. మాకు ఇచ్చే పరీక్షలు వచ్చినా మాకు విజయం ఇస్తారని చెప్పారు ప్రభావ. ప్రతి పరీక్షలో మేము మంచి మార్కులు పొందడానికి మాకు మంచి ప్రిపరేషన్ కూడా అనుగ్రహించి మాకు తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ చిన్న పాలకులు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ మీరు కలుసుకునే కొరకు మాకు అనుగ్రహించండి. రేపు అలాగే బుధవారం, వాళ్ళ శుక్రవారం, ఆదివారం కలుసుకునే కొరకు మాకు అనుగ్రహించండి. ఆ తర్వాత ప్రతిదీ కూడా నెక్స్ట్ డిసెంబర్ మాసం నెలలో అన్ని కూడా మేము పెట్టుకోవడానికి మీరే సహాయం చేసి మనం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సదాకాలం నడిపించుగాక. ఆమేన్.